గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామం సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం రేపు విజయదశమికి దసరాకి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేయబోతున్నారు. ప్రస్తుతం వీటి యొక్క పనులు పరిశీలించడానికి జిల్లా మంత్రులు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, సంతోష్ నాయక్ గారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కొండారెడ్డిపల్లిలో ఎంత ప్రాజెక్టు, ఎంత అమౌంట్ కేటాయించారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి, అసలు పర్యటన ఎలా ఉండబోతుంది? సో ఈరోజు మనకి ముగ్గురు మంత్రివర్యులు, మన గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా గౌరవ జిల్లా మంత్రివర్యులు మన జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా గౌరవ వెటర్నరీ శాఖ మాత్యులు వాకిటి శ్రీహరి గారు మన కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న వర్క్స్ అన్ని ఇనాగ్రేషన్, అదేవిధంగా ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఇక్కడ NH 167 నుంచి ఒక 4 కిలోమీటర్స్కు కావాల్సిన రోడ్డు, అదేవిధంగా మనకి మిల్క్ చిల్లింగ్ యూనిట్, ఇట్లా 33 కోట్లతోని 7 రకాల యూనిట్స్, ఏసీ కమ్యూనిటీ హాల్, అట్లనే జిమ్ము, అట్లానే మనకి చిల్డ్రన్ పార్కు, 7 రకాల వర్క్స్ 33 కోట్లతోని ఈరోజు మనము ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాము. అదేవిధంగా మనకి కొత్తగా ఇక్కడ ఒక స్కూల్ బిల్డింగ్, అదేవిధంగా ఒక PHC బిల్డింగ్, అదేవిధంగా ఫర్దర్ ఎక్స్టెన్షన్ టు దిస్ 0/4 రోడ్ నుంచి పొల్కంపల్లి వరకు కూడా మనకు రోడ్ రాబోతుంది. సో ఇట్లా 18 రకాల వర్క్స్ మనం ఈరోజు ఫౌండేషన్ స్టోన్ చేసుకోవడం జరుగుతుంది 130 crores. వాటిని కూడా ఈరోజు ముగ్గురు మంత్రివర్యులు కూడా ఫౌండేషన్ స్టోన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కొండారెడ్డిపల్లి గ్రామం మొత్తానికి అన్ని హౌస్ హోల్డ్స్కి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా మనం సోలార్ పవర్ పెట్టడం జరిగింది. ఆ సోలార్ పవర్ని కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ పాల శీతలీకరణ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు, సోలార్ సిస్టమ్ కూడా ఏర్పడుతున్నారు. రైతులు ఎలా అనుకుంటున్నారు, వాళ్ళ యొక్క సంతోషం ఎలా ఉండబోతుంది ఇక్కడ ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల? సో ఒకటి, మనకి ఇక్కడ ఇంతకు ముందు ఉన్న పాల శీతలీకరణ కేంద్రం యొక్క కెపాసిటీ 13,000 మాత్రమే ఉండేది. సో దాని కెపాసిటీ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 30,000కు పెంచుతూ, ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తి ఎక్కువ ఉన్నది, దానికి సంబంధించిన ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకొని అవన్నీ కూడా మనం శీతలీకరణ చేసేటట్టు ఉండాలని చెప్పేసి కొత్తగా మనం ఒక యూనిట్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇంతకుముందు 13,000 వరకే ఉండేది, ఫుల్ అయిపోయేది, ఇంకా కావాలి, కెపాసిటీ కావాలనేది డిమాండ్ ఉండేది. ఇప్పుడు మనం ఆ కెపాసిటీ పెంచడం జరిగింది. దాంట్లో అన్ని రకాల ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, టెస్టింగ్స్ అవన్నీ కూడా చేసుకోవడానికి కూడా మనకు అవకాశం కలిగింది. కాబట్టి ఇక్కడ ఎవరైతే పాలు తెస్తున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ప్రతి సంవత్సరం దసరాకి పాల్గొనేటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈసారి స్పెషల్గా ఏమైనా కార్యక్రమాలు ఉండబోతున్నాయా, ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పటివరకు మాకైతే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చినాక మనం ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ. సో ఇది రేపు రాబోయే విజయదశమికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఇక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలతోటి గ్రామ ప్రజలకి, తర్వాత రైతులకు కూడా పాల శీతలీకరణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైతులు కూడా ప్రతి ఇంటికి కూడా సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసి కరెంటు విషయంలో కూడా సేవ్ చేసేటువంటి పరిస్థితి కూడా చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో RTV శివాజీ, అచ్చంపేట. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.